హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మెంగళూరులో విఠల్ శెట్టి, ప్రభులా శెట్టి అనే దంపతులకు జన్మించింది. ఈమెకు గుణశేఖర శెట్టి, సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మంగళూరు నుంచి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. అనుష్క తన స్కూలింగ్ని బెంగళూరులో ఈస్ట్ ఫుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీని కూడా పూర్తి చేసి తన చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్ ఫుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్గా పనిచేసింది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురువైన భరత్ ఠాగూర్ దగ్గర యోగా ట్రైనింగ్ని తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క. ఈయన మన ఒకప్పటి భూమిక భర్త. ఇక అనుష్క అక్కడే 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అక్కడే యోగా టీచర్గా పనిచేసింది. అప్పుడే అనుష్కకి భరత్ ఠాగూర్కి మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్కి చాలామంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండడంతో వారిలో చాలామంది అనుష్క చూడడానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాలో ట్రై చేస్తే మంచిదని ఫీల్ అయ్యారు. దాంతో అప్పటి నుంచి అనుష్కకి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఆ ఇంట్రెస్ట్తో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుంచి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ బాంబేకి వచ్చాడని భరత్ ఠాగూర్కి తెలిసింది. దాంతో అతను వెంటనే అనుష్కను పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు ఫిజిక్ నచ్చడంతో పూరి జగన్నాథ్ సినిమాకి ఓకే చేశాడు. దాంతో అనుష్క ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేసింది. ఇక ఆ మూవీకి హీరోయిన్ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున ఆమెను చూసి ఓకే చేశాడు. కానీ స్వీటీ అనే పేరును మార్చమని పూరికి చెప్పాడు. దాంతో పూరి స్వీటీ అనే పేరుకి బదులుగా అనుష్క అనే పేరు పెట్టాడు. అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు సంపాదించింది. ఇదిలా ఉంటే సూపర్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జునకి అనుష్కకి మంచి పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేట్ చేశారనే వార్తలు వచ్చినా వాటిని వీరిద్దరూ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత డాన్, రగడా, కేడి, కింగ్, డమరుకం, సోగ్గాడే, చిన్నైన వంటి సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. బిల్లా మూవీ తర్వాత ప్రభాస్ అనుష్కతో డేట్ చేశారనే వార్తలు అయితే వాటిని వీరిద్దరూ ఏమాత్రం పట్టించుకోకుండా ఆ తర్వాత కూడా తలా సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. షూటింగ్ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేస్తున్నారనే రూమర్స్ వచ్చాయి. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఇక అదే సమయంలో వీరిద్దరూ బాహుబలి మూవీలో కూడా కలిసి 5 సంవత్సరాలు యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క, ప్రభాస్ లివిన్లో ఉన్నారని కూడా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత కృష్ణమరాజు, ప్రభాస్ తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకే వీరి పెళ్లి వాయిదా పడిందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ ఏ మూవీలో కూడా కలిసి నటించలేదు. ఈ సమయంలోనే అనుష్కకి తన పెద్దన్న ఫ్రెండ్ అయిన మంగళూరుకు చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్తో పెళ్లి ఫిక్స్ అయినట్టు ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. వీరిద్దరూ 1 year నుంచి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, వచ్చే సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఫ్రెండ్స్, అనుష్క నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.